ఓకే. తెలుగుదేశం పార్టీ మీద ఒక కుట్ర జరుగుతుందని అనిపిస్తుంది నాకు. కుట్ర జరుగుతుంది. ఎలాగంటే రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆనాడు కాంగ్రెస్ లో ఆధిపత్య వర్గాలకి కొరుకుడు పడలేదు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ఆబాల గోపాలము అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, మతాల ప్రజలు ఎన్టీ రామారావు గారు వెనకాల నిలబడ్డారు. అవును. ఆయన ఓడించడం అసాధ్యమైనటువంటి పరిస్థితి కనిపించింది కొన్నాళ్ళు. 83 ఎన్నికల్లో ఘన విజయం సాధించాడైనా, తిరిగి 85లో మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించాడైనా, 84 పార్లమెంట్ ఎన్నికల్లో అసలు థమ్మింగ్ మెజారిటీలు. అంటే అవును. దేశమంతా ఇందిరాగాంధీ గారికి ఆ మరణానికి ఆ సానుభూతి పవనాల్లో కొట్టుకుపోతే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు ఘన విజయం సాధించినాయి. 84లో ఆ పార్లమెంట్లో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించిందండి. ప్రతిపక్ష హోదా ప్రధాన లేదు కానీ ప్రధాన ప్రధాన ప్రతిపక్షం. ప్రతిపక్షాలు. అంటే ప్రధాన పక్షం, ప్రధాన ప్రతిపక్షం అనలేం, ప్రధాన పక్షం, ప్రతిపక్ష హోదా రాలేదు. ఉమ్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా రామారావు గారు 89లో ఓడిపోయాడైనా మళ్ళీ 94లో బ్రహ్మాండమైన అసలు కరివేపాకు రొప్ప దూసినట్టు దూసేసాడు. ఉమ్. మరి ఇలాంటి పరిస్థితుల్లో రామారావు గారిని ఓడించాలంటే ఎలాగనుకున్నారు? 85 రిజల్ట్ చూసిన తర్వాత అప్పుడు ఏం ఓకే. చేశారంటే కులం అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. రంగా గారిని మర్డర్ చేసేసి అది ఈయన ఖాతాలో వేసేసారు, తెలుగుదేశం ఖాతాలో. అప్పుడు దాని ఫలించింది. కానీ ప్రజలందరూ తెలుసుకున్నారు. 91 నుంచే మార్పు వచ్చేసింది. 94లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. ఉమ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతులకు పార్టీ వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయ్యి బాబు ఇంకా కష్టం రా బాబు తెలుగుదేశం పార్టీని ఓడించాలంటే అనుకున్నారు. కానీ వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకున్నారు. ఎలాగంటే రామారావు గారికి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి అపవాదేసి దానివల్ల లబ్ధి పొందుదామని చూశారు. కానీ అవును. పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని 99లో మళ్ళీ తిరిగి విజయం సాధించాడు చంద్రబాబు గారు. ఉమ్. దాంతో ఇంక మనం ఇతను ఏమీ చేయలేమురా బాబు అని ఆలోచనలో పడ్డారు. ఆయన కూడా విజన్ 2020 అని, ఇంకుడు గుంతలని, ఐటీ అని చెప్పేసి రోడ్లు వేస్తారని, స్వర్ణ చతుర్భుజ అని మోడీ ఆ వాజ్పేయి గారితో చేరి ఆ చాలా ప్రతిష్ట, చాలా విశ్వవిఖ్యాతం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట. ఆయన అవును. దార్శనికుడు అని, విజనరీ అని అలాగా. ఆ, అబ్దుల్ కలాం గారి విషయంలో కానీ, బాలయోగి గారిని స్పీకర్ చేయటం ఇలాంటి అన్నట్లు మంచి పేరు వచ్చేసింది ఆయనకి. మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగానే ఉండగా 3 గవర్నమెంట్లు, నేషనల్ ఫ్రంట్ ఇలాగ యునైటెడ్ ఫ్రంట్, తర్వాత వాజ్పేయి గారితో ఇవన్నీ ఒక హైప్ వచ్చింది బాబు గారికి. ఇక మనం అవును. ఈ నేవీ చేయలేము అనుకుని అప్పుడు ప్రాంతం కార్డు తీశారు. ఉమ్. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం కార్డు వాడారు. అది సక్సెస్ ఉమ్. అయ్యారు. అప్పటికప్పుడు జరగకపోయినా తర్వాత టెన్యూర్ లో జరిగింది, రాష్ట్ర విభజన అయిపోయింది. ఇక ఇప్పుడు అవును. ఇంకేం చేస్తారు ఆయన్ని? ఆయన ఆంధ్రాకి వెళ్ళిపోయాడు. తెలంగాణ ఎవరు బతుకాలు పోతున్నారు. అప్పుడు తెలంగాణ ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చావుని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా బయటపడదాం అనుకున్నాడు. తెలుగుదేశం పార్టీని సమూలంగా నాశనం చేసే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఇంకొక దెబ్బ కొడితే పంజరగుద్ది ఏమో అనుకుని కొన్ని ఉత్తర భారతీయ పార్టీలు ఏదైనా ట్రై చేసినాయి. ఆ ప్రయత్నాలు తప్పనిలో మనం ట్రై చేసుకున్నాం. దానికి జగన్మోహన్ రెడ్డి ఊతంగా దొరికాడు. ఊతకర్ర అంటారు కదా, దొరికాడు. అవును. ఆయన అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ లో కులం, మతం, ప్రాంతం అన్ని వాడేశారు కంప్లీట్ గా. వాడేసి 19లో కొట్టేశారు దెబ్బ. ఉమ్. అప్పుడు ఇంకా ప్రజలు కూడా చిన్న చిన్న మాయల్లో పడిపోతారు. మీరు చూడండి, బస్సులో మీరు వెళ్తా ఉంటారు, ట్రైన్లోనూ ఒక బిస్కెట్ తినండి అని ఇస్తారు. మన పక్కన ఉండగా మంచోడు అనుకుని అవును. బిస్కెట్ తింటారు. మీరు స్ప్రో కోల్పోతారు, మీ ఒంటి మీద అన్ని వచ్చిపోతారు. అలాగైపోయింది ఆంధ్రప్రదేశ్ లో. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వాడేశారు ఇక ఓకే. తెలుగుదేశం పార్టీని. అయినా సరే మళ్ళీ 24లో తెలుగుదేశంతో పాటు జతకట్టిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన విజయం సాధించేశారు. ఇక తెలుగుదేశాన్ని ఏ రకంగా దీన్ని దెబ్బ కొట్టాలి? వాళ్ళకి ఏముంది అస్త్రం? ఇంక అన్ని వాడేశారు. ఇంకా ఉమ్. ఏదైనా వాడదామంటే కులం ఇలాంటివి వాడదామంటే, మతం వాడదామంటే ఆయన తుప్పట్టు పని. ఉమ్. ప్రాంతం ఇలాంటివన్నీ వాడేశారు. ఇక ఇంకేం వాడాలి? అప్పుడు వాళ్ళ కేడర్నే వాళ్ళ మీదకి ఎక్కువ పెడుతున్నారు. ఓకే. మీరు చూడండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ కేడరే వాళ్ళ అధిష్టానానికి వ్యతిరేకంగా ఒకళ్ళైనా ఇద్దరైనా కానీ మాట్లాడుతూ వచ్చారు. అవును. గతంలో ఎవరికైనా అసంతృప్తి ఉంటే నోరు మూసుకుని ఉండేవారు, లేదంటే పార్టీ విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలా ఉమ్. కాదు. ఆ పార్టీ నిర్ణయాలని, ఆ పార్టీలో
వాళ్ళు ఏమి ఆశించకుండా పనిచేస్తారు కాబట్టి ఒక్క తెలుగుదేశం పార్టీకి అటువంటి కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఏమి ఆశించకుండా పనిచేస్తారు. ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ పనులు చేస్తారు. మిగతా సమయాల్లో ఎవరి పనులు చేసుకుంటారు. ఉమ్, అలాంటిది ఈసారి ప్రతి అంగుళాన్ని గమనిస్తున్నారు. ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. అధికారి జగన్మోహన్ రెడ్డి అయ్యాలో అన్న అధికారి మళ్ళీ ఇప్పుడు ఎందుకున్నాడు. ఉమ్, అది తెలుగుదేశం పార్టీ తప్పక పెట్టుకుంటుందా, లేకపోతే వాళ్ళని ఎవరన్నా రికమెండ్ చేసి తీసుకొస్తున్నారా తెలియదు. అలాగే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలోకి వస్తారు. ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత మంత్రులు కూడా అవుతారు. పోనీ ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు వా- అవును. పర్లేదు, ఎలక్షన్ ముందు వాళ్ళు నిర్ణయం తీసుకుని వచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాత కూడా రకరకాల మనుషులు వైసీపీ పార్టీలో అక్రమాలు అన్యాయాలు చేసిన వాళ్ళందరూ జనసేనలోను బీజేపీలోను టీడీపీలోను చేరిపోతున్నారు వచ్చి. ఇదంతా కూడా కేడర్ అసహనానికి గురవుతా ఉంది. ఎవరి అవును. మీద చర్యలు లేవు. సరైన అరెస్టులు లేవు. సరైన కారణాలు చూపించి వాళ్ళు దర్యాప్తు చేసి వాళ్ళు చేసినప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు ఉంది. ఆ ఉమ్, కేసు గురించి వీళ్ళందరూ పోరాడారు. మాలాటోళ్ళతో సహా అందరూ మాట్లాడారు. ఇప్పుడు ఆ కేసు గురించి ఎవడో మాట్లాడతలేదు. అవును. ఆవిడ ఆ సాక్షులందరూ ఒక్కొక్కరు పోతా ఉన్నారు. వాళ్ళ అమ్మాయిని కూడా చంపేస్తారు రేపు మాపు, ఏం అనుమానం లేదు. ఇలాంటి సునీత గారు. పరిస్థితుల్లో అంతే కదా, మరి ఏం చేస్తారు. ఓకే. మీరు ఏం చేయగలిగారు. వాళ్ళు ఏం అడ్డుకోగలుగుతున్నారు. వాళ్ళు ఇవాళకే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తామని మాట్లాడుతున్నారు. రోజా అన్ని తప్పులు చేసి పెద్దిరెడ్డి ఏమో వీళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. మీ కార్యకర్తలు పని పడతా ఉంటున్నాడు. ఇలాగా ఆ, పేరు నేను వచ్చి మీరేం పీకలేరు అంటున్నాడు. ఇదంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శిస్తున్నా కానీ అది ఎవరికి తాకుతుందంటే తెలుగుదేశం కేడర్కి తాకుతుంది. ఓకే. వాళ్ళందరికీ ఆగ్రహం కలుగుతుంది. వాళ్ళకి వాళ్ళ అధిష్టానం మీద విముఖత కలుగుతుంది. వీళ్ళు ఇంత ఏమీ చేయలేకపోతున్నారు. వీళ్ళు ఇంత ఇలా తయారయ్యారేంటి. మన కేడర్ మనోభావాలతో సంబంధం లేదా. అలాగే పదవుల పంపిణీలో కూడా ఆ పార్టీ వాళ్ళ పార్టీ డిసిషన్ తీసుకుంటుంది. వాళ్ళు సామాజిక న్యాయం ఇలాంటివి పాటిస్తారు. చేతగా ఆలోచన చేసుకుంటున్నారు. అయినా సరే అది కేడర్ రుచించట్లేదు. ఆ ఉమ్, రుచించిన విధంగానే వాళ్ళ పార్టీ వరకు వాళ్ళు సామాన్య న్యాయం చేశారు. ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు కూడా సాధారణంగా అందరి మనసు గెలుచుకోవడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు సోమవీర్రాజు లాంటి వాళ్ళకి, అలాగే నరసాపురం టికెట్ రఘురామకృష్ణరాజు గారి ప్రజల మనసు గెలుచుకున్న రఘురామకృష్ణరాజు గారికి రానివ్వకుండా, ఆయన మంత్రి అవును. పదవి రాకుండా రకరకాలుగా అడ్డం పడతాం. అవి ఆగవండి. ప్రజలు బయటకు వచ్చేస్తాయి. ఎవరు అడ్డుపడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకే. వచ్చేసినప్పుడు అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, వరుణ్ గారికి ఫస్ట్ విడతలో నీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారు. అది అవును. ఇవ్వలేకపోయారు. రకరకాల కారణాలు అవును. ఉంటాయి. దానికి ఏ కారణానైనా ఎవడన్నా చెప్పుకుంటాడు. నిజం అనేటువంటి చాలా తక్కువ మంది తెలుస్తుంది. ఇప్పుడు అవును. అందరికి ఏమనిపిస్తుంది, వరమ గారికి అన్యాయం జరిగింది అనేటువంటిది హైలైట్ అవుతూ ఉంటుంది. అవును. దాన్ని ఎవరు అడ్డుకున్నారో దానికి తోటి పుణ్యమే కారం చల్లినట్టు నాదన్న మనోహర్ గారు మా వల్ల వీళ్ళు గెలిచిందని. ఇప్పుడు వరకు వాళ్ళు కూటమిలో అలాంటి అవును. మాటలు ఎవరు మాట్లాడకూడదని చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళు నిర్దేశించుకున్నారు. అయినా సరే మరి అతను అలాంటి మాటలు మాట్లాడొచ్చా. ఇలాంటివన్నీ తెలుగుదేశం కేడర్లో ఒక అసహనం వచ్చి వాళ్ళు వాళ్ళ పార్టీ లైన్ ప్రకారం ఇతర పార్టీలు విమర్శించలేక వాళ్ళ బాధ వచ్చి వాళ్ళ నాయకుని తిట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీకు ఇది ఓకే. కుట్ర కదా. అంటే అవును. తెలుగుదేశం పార్టీని ఎవడు ఏమీ చేయలేక వాళ్ళకే యాదవ కులంలో ముసలం పుట్టినట్టు శ్రీకృష్ణుడు అంతరించిపోయినట్టుగా వీళ్ళకే పెట్టి వీళ్ళు మాట్లాడుకునేలాగా కొట్టుకునేలా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అందరూ ఏకతాటి మీద ఉంటారు కేడర్. అలాంటిది రెండుగా విడిపోయి ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటున్నారు. ఇప్పుడు చూసుకోండి కావాలంటే సోషల్ మీడియాలో కానీ బయట అవును. కానీ ఏమన్నా. అంటే సార్, ఇంకో ఇలాంటి మాట కూడా నేను విన్నాను సార్. ఇప్పుడు కూటమిలో జనసేన బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కుట్రని మీరు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇప్పుడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టే విధంగా కూడా కొంతమంది ట్రై చేస్తున్నారు అని కొన్ని మాటలు నేను విన్నాను. అది నిజమే అంటారా, జరుగుతున్నాయా అంటున్నారా? ఖచ్చితంగా మీకు వీళ్ళని వాళ్ళు ఓడించలేడు జగన్మోహన్ రెడ్డి. ఓడించలేనప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళ కుట్ర పెట్టి చేయటం తప్ప వాళ్ళకి దారి లేదు. ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఇప్పుడు ఓకే. మీకు ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన జగన్మోహన్ రెడ్డి బూట్ల నాయకుని వాళ్ళు వీళ్ళకి అవసరమా. అంతకన్నా ఐఏఎస్ అధికారులు అందరూ మంచివాళ్లే కదా. ఇంకో మంచివాడు క్లీన్ గా ఉండని పెట్టుకోవచ్చు కదా. అలాంటి పని ఇళ్ళు చేయట్లేదు. మరి వీళ్ళకి ఏం అవసరం ఉందో తెలియదు. ఓకే. ఇలాంటివన్నీ ఈ అసహనాన్ని పెంచుతున్నారు. ఇది గమనించుకోవాలి పార్టీ. ఇది ఓకే. తెలుగుదేశం పార్టీ సమస్య. ఇది కూటమి ఓకే. ప్రభుత్వానికి సమస్య. ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న మిగతా రెండు పార్టీలకు వస్తే కొండ పోతే ఇంటికండి. వాళ్ళకి ఏముందా. అవును. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఆయన లక్ష్యం నెరవేరింది. ఒక రకంగా చెప్పండి 21, 21 సీట్లు గెలవడం అంటే గ్రేట్. సూపర్ ఆయనకి. అవును. ఆయన గ్రేట్ అచీవ్మెంట్ అయింది.
అలాగే బీజేపీ ఇక్కడ చీత్పు అని ఉమ్మేసి ఇక్కడ వాళ్ళు ఎంపీలు గింపీలు గెలిచేసారు, ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారు, ఇప్పుడు ఎమ్మెల్సీలు గట్రా లాగేసుకుంటున్నారు. నామినేటెడ్ పదవులు కూడా దొబ్బేస్తారు, వాళ్ళకి ఏమీ సంబంధం లేకుండా వాళ్ళు అవును. పూర్తిగా న్యాయం చేసి. ఇప్పుడు న్యాయం చేయొచ్చు, ఇప్పుడు న్యాయం చేస్తే మళ్ళాసారి రావాలి ఫ్రూట్. కానీ వాళ్ళేంటి, అవును. వాళ్ళు ముందు ఫ్రూట్ తినేసి తర్వాత మొక్క పెంచుతున్నారు వాళ్ళు. ఉమ్, అర్థమైంది. అర్థమైంది. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మన దేశంలో ప్రజాస్వామ్యం ఎలాగ ఉందంటే అసలు ఏంట్రా బాబు అనేటువంటిది తెలుగుదేశం వాళ్ళు సాధారణంగానే కోపం వస్తుంది. అవును. చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఏం చెప్పినా జనాలకే బాగానే ఉండేది. ఇప్పుడు ఆయన ఏదైనా కొంచెం నేను ఏదో 2047 అంటే అయ్యి బాబు అప్పటిదాకా ఎందుకే బాబు ఇప్పుడు చేయవే బాబు, నమ్మకం పోయింది. అవును. నమ్మకం ఎలా పోయిందంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఇది ఏదో రూపంలో వీళ్ళకి ఈ బీజేపీ వాళ్ళు కుట్ర చేస్తారేమని భయం వేస్తుంది వాళ్ళకి. ఆ ఓకే. భయాన్ని పోగొట్టాలి అర్జెంట్ గా. ఓకే. యాక్చువల్గా బీజేపీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న శాంక్ గ్రాంట్ అయింది కూడా, రాష్ట్ర అప్పులతో సంబంధం లేదు మేము కట్టుకుంటాం అంటున్నారు. అమరావతి నిధులు విడుదల చేశారు. చాలా అవును. మనం అందరం పోరాడి సాధించుకున్నది అమ్మేస్తారేమో అనుకున్న స్టీల్ ప్లాంట్ అక్కడే ఉంటుందన్నారు, దానికి మళ్ళీ నిధులు విడుదల చేశారు. మీకు ఎయిర్పోర్ట్లు కావాలి ఇస్తామంటున్నారు, లేకపోతే మీకు ఇట్లా ఏదైనా పెట్టుబడులు వస్తుంటే కూడా చేసుకుంటారు బాబు అంటున్నారు. రింగ్ అవును. రోడ్లు ఇస్తున్నారు, ఇవన్నీ అడిగిన అడిగిన తక్షణం ఏదైనా చేసేస్తున్నారు. కానీ అయినా సరే లోపల గుబులు ఉంది. ఆ గుబులు కారణం ఏంటి, వీళ్ళందరూ దొంగోళ్ళు బయట తిరుగుతున్నారు కాబట్టి. ఆ ఓకే. దొంగోళ్ళు బయట ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళకి సంబంధించి అప్పుడు వాళ్ళతో పాటు పనిచేసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి, కీలకమైన స్థానాల్లో ఉన్నారు కాబట్టి. ఇది ఎప్పటికైనా ప్రమాదం. అంటే మీ ఓకే. క్యాన్సర్ కణం ఏ మూల ఉన్నా కానీ ఎప్పటికప్పుడు మొత్తం కబళించేస్తుంది కదా. అది మరి వాళ్ళకి అంత తెలియకుండా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారికి అంటే, మరి తెలియకుండానే ఉంటుంది ఒకసారి. మరి 14, 19 ఎందుకు ఓడిపోయారు మరి? అవును. అవన్నీ మరి అన్ని తెలిస్తే ఎందుకు ఓడిపోతారు? మరి అవును. చూసుకోవాలి అవన్నీ. సార్ అవడా ఇక్కడ కూడా మనం వినదగ్గు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు. ఇప్పుడు అలాగంటే అండి, అలా కాదు. వినదగ్గుని ఎవరు చెప్పిన అన్నట్టుగా అప్పుడప్పుడు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడకూడదండి. తమకు ఓకే. నమ్మకమైన 10 మందిని పెట్టుకుని వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళకి చెప్పాలి క్లియర్ గా. ఉన్నదన్నట్టు అప్రియ సత్యాలు, కొన్ని నిజాలు చేదుగా ఉంటాయి, అయినా సరే మాకు తెలియజేయండి అని చెప్పి కొంతమందిని పెట్టుకోవాలి. ఓకే. వాళ్ళు చెప్తారు, ఓరు బాబు మీకు ఇలా చెడ్డ పేరు అవుతుంది, లేదా వాళ్ళు దొబ్బేసి మీ మీద తోసేస్తున్నారు, వాళ్ళు మూటలు మూటలు కొట్టేసి మీకు వాటా పంపిస్తున్నామని చెప్తున్నారు. ఇలాంటి ఇప్పుడు ఇప్పుడు తెలియదండి అధికారంలో ఉన్నప్పుడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత, అంతకుముందు ఎమ్మెల్యే అవ్వకముందు అడుగుతున్నవాడు కూడా ఎమ్మెల్యే అయిపోయిందా పెద్ద పెద్ద కార్లు వేసి తిరిగేసి బాగా అవును. తయారైపోయి ఉన్నగా తయారైపోవడం కూడా అది కడుపులో మంట వచ్చేది, ప్రజలకు ఈర్ష్య వచ్చేది. అవును. నేను ఎవడ ఆపలేడు, నువ్వు వీడు అవును. తినేసాడు అంటారు అంతే. అతను ఓడించాలనుకుంటారు. అలా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే పార్టీ మీద పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారు రావాలి కావాలని కోరుకున్నందుకు ప్రజలు వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ నెగ్గారు. కానీ ఎమ్మెల్యేలు మంచి పేరు తెచ్చుకుంటే ఆ, పార్టీ ఇమేజ్ తో పాటు వాళ్ళ ఇమేజ్ కలిసి వస్తుంది. అదే ఎమ్మెల్యేలు చెడ్డ పేరు తెచ్చుకుంటే పార్టీకి నష్టం. ఆడు ఓడిపోతే ఓకే. మరి చంద్రబాబు గారు ఎక్కడ నిలబడతాడు? అవును. అంచేత వీళ్ళందరికీ ఇది వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుని ఇది పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ పార్టీ క్యాడర్ ని పార్టీకి దూరం చేసే ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారో తెలియదు. అది దాని ఆ కీలకం ఎక్కడ ఉందో, ఆ మూలం ఎక్కడ ఉందో చూసుకుని ఆ సమస్యను పరిష్కరించుకోవాలి. సార్ ఇప్పుడు ఇది కావాలని ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వాళ్ళ ఛానల్స్ లో కానీ ఇప్పుడు కావాలనే రోజా గారిని అరెస్ట్ మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అని వాళ్ళు అంటున్నారు. ఏదైతే బడ్జెట్ సంబంధించింది బడ్జెట్ తో సరిగా ఎలక్షన్స్ జరగక సో దాన్ని అందరూ ప్రశ్నిస్తారు కాబట్టి ఇలాంటి అరెస్టులు అనేది కానీ పోసాని అరెస్ట్ కానీ ఇప్పుడు రోజా గారి మీద ఇప్పుడు ఆ, ఈ కేసు కానీ సో కావాలని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి వాళ్ళు చేస్తున్నారు అని వాళ్ళు అంటారు. దానిపైన మీరు ఏమంటారు సార్? ఇందులో డైవర్షన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జీతాలు 2 నెలలకు ఒకసారి ఇచ్చినా బాధపడరండి. ఎందుకంటే ఓకే. మొత్తం దోచుకుని నాకేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి నుంచి ఎత్తడరా అని చెప్పి మేమే తిడతాం ఎవరిని అడిగితేనే. వదిలేయడరా ఉమ్. మీకు, సిగ్గులేదట్రా మీకు, ఏ మొహం పెట్టి అడుగుతున్నారా సన్నాసులారా అని మేమే చివాట్లు పెడతాం. ఓకే. అట్రా మొత్తం దొబ్బేసినట్టు నోరు మూసి కూర్చుని నోట్లు ఏం పెట్టుకున్నారా అని అడుగుతాం. అవును. అంతే సింపుల్. అయినా సరే వీళ్ళు బాగా చేస్తున్నారు ఆ విషయంలో. ఓకే. నేను ఇది బాగా చేసినా కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. మీకు ఎంత అన్నా పెట్టండి మీరు, పొద్దున్నే సాయంత్రం దాకా ఎన్ని పెట్టినా కానీ సాయంత్రం మళ్ళీ కిళ్ళి కావాలంటారు. ఓకే. అయ్యి కాదు, మీరు అవతల ఈ టైప్ చీడ పురుగులందరినీ లోపల పెట్టిన రోజునే ఈ ఇప్పుడు పక్కలో బళ్ళాలు పెట్టుకోకూడదండి ఎప్పుడు.
వీళ్ళందరూ ఓకే. పక్కలో బళ్ళాళ్ళు అవుతారు. ఓకే. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన అధికారం ఉన్నాడో, ఎవరైతే ఇలాంటి అక్రమాలు సహకరించాడో వాళ్ళందరూ కూడా పక్కలో బళ్ళాళ్ళు. మీ పక్కనుంటే మీకు ప్రమాదం. ఇప్పుడు మంత్రి గారు సమాధానం చెప్పాడు. దానికి ఆ నోటు రాసిచ్చినోడు ఎవరో చూసుకోవాలి. అతను ఇంటికి పంపించాలి. ఇలాంటివి ఉమ్. చేయకపోతే మీకు నష్టం. ఓకే. ఇప్పుడు ఇప్పుడు కూటమికి నష్టం అంటే రాష్ట్రానికి నష్టం. అది ఓకే. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.